కొన్ని బూస్టర్స్ కోసం కొన్ని విషయాలైతే తెలుసుకుందాం. అలాగే నాకొక పార్సెల్ అయితే వచ్చిందండి. ఒక దగ్గర నుంచి. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బూస్టర్స్ ఏంటి? అసలు మన గార్డెనింగ్‌కి ఇవి మన లిల్లీ అసలు నేను ఓపెనింగ్ చేయకముందే ఓపెన్ చేసేస్తుంది. అసలు ఇవేంటనేది మనం చూద్దాము. అలాగే మనకి చాలా రకాలుగా నెమటోడ్స్ అయితే చాలా మంది ఫేస్ చేస్తున్నారు. చాలా ప్రాబ్లమ్స్ అయితే. అందరూ ఇప్పుడు చెప్పిన సమస్య అదనమాట. వాటికి కూడా ఇది మంచిగా యూజ్ అవుతుంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఎస్ఎస్ గార్డెనింగ్‌కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? కొన్ని బూస్టర్స్ కోసం కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. అలాగే నాకు ఒక పార్సెల్ అయితే వచ్చిందండి. ఒక దగ్గర నుంచి. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బూస్టర్స్ ఏంటి? అసలు మన గార్డెనింగ్‌కి ఇవి ఉపయోగించుకోవచ్చా లేదనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఓకేనా? అయితే ఈరోజు కొంచెం ఎండగా ఉందండి, మార్నింగ్ టైమే. కాకపోతే ఏంటంటే బర్డ్స్ కేజ్లోకి వచ్చానమాట. బర్డ్స్కి ఏంటంటే ఇలా దుప్పట్లు అయితే కట్టాము. యాక్చువల్గా ఎప్పుడు నేను గోన్లు తెప్పించి గన్ని బ్యాగ్స్ ఉంటాయి కదండి, జూట్వి, అవి తెప్పించి ఇలా తార్పాల్లాగా వేస్తానమాట. ఈసారి నాకు అవి దొరకలేదు. యాక్చువల్గా నేను కూడా ఇంకా ట్రై చేయలేదన్నమాట, దొరకలేదు. సో అలాగే ఏంటంటే ఇలా దుప్పట్లన్నీ వేసి కొంచెం 11 o'clockకి, అలాగే 2:30, 3 o'clockకి ఇవి తడుపుతా ఉంటాను అనమాట. కొంచెం బర్డ్స్కి చల్లగా ఉంటుందని చెప్పి. అయితే ఈ రూమ్ అయితే చాలా చల్లగా ఉంటుందండి. గార్డెన్ ఉంది చుట్టూరు, కొంచెం చల్లగా ఉంటుంది. కానీ ఎందుకైనా మంచిది, ఎండాకాలం కదా, వడదెబ్బలు అవి తగలకుండా ఉండాలని మా లౌక్యాకి కదా నాన్న. సో అలా తగలకుండా ఉండాలంటే మనం ఇలాంటివి పెట్టుకొని వాటరింగ్ అనేది చేసుకోవాలన్నమాట. చల్లదనం అనేది బర్డ్స్కి వస్తుందని చెప్పి వచ్చాను. సో వాటరింగ్ చెయ్యాలి. అయితే వీడియో చేద్దాం, ఇక్కడ చల్లగా ఉంది కదా అని వీళ్ళతో కూర్చుని పోయాను. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మా లిల్లీ అసలు నేను ఓపెనింగ్ చేయకముందే ఓపెన్ చేసేస్తుంది. అసలు ఇవేంటనేది మనం చూద్దాము. అయితే ఇది వచ్చేసి మనకి శశి గార్డెన్స్ నుంచి వచ్చిందండి. ఆల్రెడీ మనం చాలా సార్లు దొండకాయ సాప్లింగ్స్ అనేది తెప్పించుకున్నాం కదా. ఇందులో ఏమున్నాయి ఏంటనేది మనం చూద్దాం ఒకసారి. ఏనన్నా ఏ నీకోసం ఏం తేలేదురా లూసి తల్లి. సో ఇందులో వచ్చేసరికి మనకి చాలా రకాలైన ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఇది సంజీవిని అని చెప్పి ఇది ఒక ప్యాకెట్ అయితే పంపించారు. ఇది ప్లాంట్స్ కి బూస్టర్ అన్నమాట. ఇది కలర్ లో ఉంది కదండి, ఇది మైక్రో న్యూట్రియంట్స్ అన్నమాట. ఇది కూడా ప్లాంట్ గ్రోత్ కి సంబంధించిన ప్రొడక్ట్ అన్నమాట. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది సీవీడ్ గ్రాన్యూల్స్ అన్నమాట. ఇప్పుడైతే చాలా మంది వాడుతున్నారు. అటెల్లా ఆడుకో, నీకు సీడ్స్ వేస్తానుండు. లూసీ నువ్వు నాకు పని చేయనట్లేదు. దా లేరా, ఫుడ్ వేస్తాను దా. వెళ్ళండి తినండి, వెళ్ళండి. నీకు ఎక్కడ పెడతాందా, తిను తిను. సో మనకి ఇవేంటంటే బూస్టర్స్ అండి. కార్బన్ ఒకటి పంపించారు, సీవీడ్ గ్రాన్యూల్స్. అలాగే మనకి ఇక్కడ చూస్తున్నారా, ఇది వచ్చేటప్పటికి మనకి ఇది వ్యామ్ పౌడర్ అండి. అలాగే ఇంకా చాలా రకాలైన పౌడర్స్ అయితే ఉన్నాయి ఇందులోనే. బూస్టర్స్ అన్నమాట ఇవన్నీ. ప్యాకెట్ అయితే ఊడిపోయింది. ఇది హ్యూమిక్ అన్నమాట. ప్లాంట్స్ కి సంబంధించిన ఇవన్నీ కూడా గ్రోత్ ప్రమోటర్స్ అండి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ మనం వాడుకోవాలంటే వాడుకోవచ్చు హ్యాపీగాని. ఇదేంటంటే ఫంగిసైడ్, కంపల్సరీ ఫంగిసైడ్ అయితే మనం గార్డెనింగ్ లో వాడుతూ ఉంటాం, మన మొక్కలకి యూజ్ చేస్తూ ఉంటాం. వీటితో పాటు ఈ ప్రమోటర్స్ తో పాటు మనకి ఎప్పుడు కూడా మొక్కలు అనేది ఎదగాలి మంచిగా అంటే చాలా నర్సరీస్ లో చూస్తూ ఉంటాం కదండి, వాళ్ళు ఏవో డిఏపీలు ఇంకేవో వాడుతూ ఉంటారు ఫ్లవర్స్ అని ఎక్కువ రావడానికి చేయడానికి. ఫ్లవర్స్ కి అవి వాడినా పర్లే కానీ మనం పెంచుకున్న కూరగాయలకి ఏంటంటే అలాంటివి వాడకూడదు అనమాట. ఇవేంటంటే మనకి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఆ మాటల్లో నేను తెలుసుకున్నాను. సో ఈ డబ్బాలు వచ్చేటప్పటికి మనకి ఇది పెస్టిసైడ్ అండి. చిన్న చిన్న కీటకాలు అవన్నీ పడుతూ ఉంటాయి కదా, చిన్న చిన్న పురుగులు పడుతూ ఉంటాయి, వామ్స్ అవి ఎక్కువ వస్తూ ఉంటాయి కదా మనకి, క్యాబేజ్ వామ్స్ కానీ ఇవన్నీ రకరకాలండి. పచ్చిమిర్చికి ఏంటంటే ఒక రకమైన తెగులు వస్తూ ఉంటుంది. అలాగే మనకి వంకాయలు వచ్చేటప్పటికి మిల్లీ బగ్స్ అవి పడుతూ ఉంటాయి. అవేంటంటే మనం కొన్ని నలిపేసుకోవచ్చు, చేత్తో మనం కంట్రోల్ చేసుకోవచ్చు. కొన్ని ఏంటంటే కంట్రోల్ చేయలేనివి అనమాట. ఇది వచ్చేసి అన్ని రకాల మొక్కలకి మనం ఇది పెస్ట్ కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట వీటితోని. ఇవైతే నాకు చిన్న బాటిల్స్ లో పంపించారనమాట. ఇది వాడి బాగుందంటే పెద్ద బాటిల్స్ మనం తెప్పించుకోవచ్చు. ఎన్ని రకాల ప్రొడక్ట్స్ అయితే మనకి శశి గార్డెన్స్ నుంచి వచ్చేయండి. మనకి నిజంగానే ఈ గ్రాన్యూల్స్ కూడా మనం చూసే ఉంటాము. సీవీడ్ గ్రాన్యూల్స్ అనేది ఇప్పుడు మనం మొక్కలు మొదట్లో కానీ, అలాగే మనం పాటింగ్ మిక్స్ లో కలుపుకోవచ్చు. అలాగే మనం మట్టిలో కలుపుకుంటూ ఉంటాం కదండి, చాలా రకాలైన ప్రొడక్ట్స్ అయితే కలుపుతూ ఉంటాము. ఉండరాలు ఓకే నువ్వు.
సో అవేంటంటే మట్టి, ఇసుక, కొంచెం వేపపిండి, బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్ ఇలాంటివి కూడా అందులో మనం మట్టి మిశ్రమంలో కలుపుకొని చక్కగా మనం మొక్క వేసుకుంటే మంచి గ్రోత్ ఉంటుందన్నమాట. అలాగే మనకి మొక్కలు వేసిన తర్వాత కొన్ని ఏంటంటే జీవం లేకుండా ఉంటాయండి. వాటికి కూడా ఇవి మంచిగా యూజ్ అవుతాయి అన్నమాట. అలాగే మీకు ఇంకా ఎక్కువ తెప్పించుకోవాలి చేయాలని అనుకుంటే ఆమె నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే స్క్రీన్ మీద కూడా ప్లే చేస్తాను. ఒకసారి ఆమెతో మాట్లాడండి. అలాగే చాలా మంది ఉండు నాన్న ఉండు ఇందా 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 అలాగే చాలా మంది దొండకాయ స్టెమ్ కటింగ్స్ అయితే అడుగుతున్నారు కదండి. వాళ్ళ దగ్గర అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. 3 రకాలు ఎన్నో ఉన్నాయి. అవి కూడా చూడండి. ఇవి లోపల పెట్టేస్తాను. బర్డ్స్ ఉన్నాయి కదా, అనవసరంగా పాడు చేసిస్తే. సో ఇవేంటంటే మనకి గ్రోత్ ప్రమోటర్స్గా ఇవన్నీ కూడా మంచిగా యూజ్ అవుతాయండి. చాలా మంది ఇప్పుడు యూజ్ చేస్తున్నారు చూసాను. హ్యూమిక్ యాసిడ్ అవ్వచ్చు, వ్యామ్ పౌడర్ అవ్వచ్చు, అలాగే మనకి చాలా రకాలుగా నెమటోడ్స్ అయితే చాలా మంది ఫేస్ చేస్తున్నారు. చాలా ప్రాబ్లమ్స్ అయితే అందరూ ఇప్పుడు చెప్పిన సమస్య అదనమాట. వాటికి కూడా ఇది మంచిగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఆమెకు ఒకసారి కాల్ చేసి మాట్లాడండి. ఇవైతే మంచిగా పనిచేసేయండి. నేను లాస్ట్ టైం తెప్పించానమాట ఇవి. పొలంలో వేయిద్దామని చెప్పి. ఎందుకంటే పొలం అనేది కొంచెం పెద్దది కదండి. మన గార్డెన్ కాకుండా పొలం అయితే ఎక్కువ ప్లేస్‌లో మనం పండిస్తున్నాం కాబట్టి కెమికల్స్ వాడకుండా ఇలాంటి ఆర్గానిక్‌గా ఏమన్నా పెస్టిసైడ్స్ ఉంటే మటుకు హ్యాపీగా మనం వాటిని కంట్రోల్ చేసుకోవచ్చనమాట. ఎందుకంటే పెద్ద ప్లేస్ కాబట్టి మనం చేత్తోనది చిదమలేము వాటికి. ఏం చేస్తున్నావు నాన్న నువ్వు? ఏం చేస్తున్నావు? దా! దా! సో, అది చేత్తోనది మనం చిదమలేము కాబట్టి అలాంటప్పుడు నేను పొలంకైతే యూజ్ చేశాను. మంచిగా పనిచేసింది. అలాగే ఇంకోటేంటంటే మనకి ఇవి కొనుక్కోవడమే కాదండి, ఎలా వాడుకోవాలనేది కూడా మనం ముందు తెలుసుకుందాం. ఎందుకంటే ఇదేంటంటే సకింగ్ పెస్ట్ కంట్రోలింగ్ పెస్టిసైడ్ అనమాట ఇది. ఇక్కడ చూసారు కదా! ఇది 1 లీటర్ వాటర్‌కి 1 ఎంఎల్ తీసుకొని మనం చక్కగా 10 డేస్‌కి ఒకసారి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఎక్కువ మనం స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. ఇది మనం డైల్యూట్ చేసుకోవాలండి. వాటర్‌లో డైల్యూట్ చేసుకొని దీన్ని మనం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? చక్కగా మొక్క మొదలంతా కిందకి, మీదకి కూడా మనం చక్కగా స్ప్రే చేసుకుంటే మనకి చాలా మటుకు ఒక 2 టైమ్స్‌కి మనకి ఫుల్‌గా కంట్రోల్ అయిపోతుందనమాట. ఓకే. ఇదొచ్చేటప్పటికి లార్విసైడ్ అండి. ఇది కూడా ఏంటంటే అన్ని రకాల పురుగులకి ఇది పనిచేస్తుందనమాట. ఇది కూడా మనకి 1 లీటర్ వాటర్‌కి 1 ఎంఎల్ చొప్పున మనం కప్‌లో తీసుకొని చక్కగా క్వాంటిటీతో అది కలిపేసి డైల్యూట్ చేసి దీన్ని కూడా చక్కగా మొక్క మొదల్లోనే చక్కగా కాండానికి, ఆకులకి పట్టేటట్టుగా మనం హ్యాపీగా స్ప్రే చేసేసుకోవాలనమాట. ఓకేనా? కొన్నేంటంటే మనకి చేతికొచ్చినప్పుడు పంట అనేది పురుగు పట్టేసి తినేస్తా ఉంటది. లేదంటే పూత దశలో తినేస్తా ఉంటది. లేదు అనుకుంటే చక్కగా మనకి కాత దశలోనే తినేస్తూ ఉంటది. అలాంటప్పుడు మనకి వేస్ట్ అయిపోతది కదండీ! అంత చక్కగా విత్తనాలు పెట్టి, అవి పెంచి, పెద్దవి చేసి, వాటి నుంచి మనం తీసుకోవాల్సిన ఫ్రూటింగ్ టైంకి అవి పాడైపోతుంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా! సో, అలాంటివి మనం కంట్రోల్ చేసుకుంటే ఇలాంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అయితే మనం వాడుకోవచ్చనమాట. సో, అది విషయం. అలాగే ఇంకా ఈ ప్రొడక్ట్స్‌కొచ్చేటప్పటికి సంజీవిని అండి. ఇది కూడా మనకి ప్లాంట్ గ్రోత్‌కి సంబంధించిన ప్రొడక్ట్ అనమాట. చాలా మంచిగా పనిచేస్తుంది. ఇది కూడా ఏంటంటే మనకి 1 లీటర్‌కి 1 గ్రామ్ ఈ క్వాంటిటీ తీసుకొని చక్కగా దాంట్లో కలుపుకొని మొక్క మొదటి నుంచి వేసుకోవచ్చనమాట. అలా మొక్క మొదట్లో వేసుకుంటే దానేంటంటే మైక్రోబ్స్ అనేది ఎక్కువ డెవలప్ అవుతాయనమాట. అలా డెవలప్ అయ్యేటప్పుడు మనకి మొక్క కూడా చాలా పుష్టిగా, చాలా పటిష్టంగా, చాలా హెల్తీగా ఉంటదనమాట మొక్క. సో, దానికోసం ఇదైతే సంజీవిని వాడొచ్చు. సో, ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి కదండీ! ఇవన్నీ తీసుకోమనైతే నేను చెప్పట్లేదు. ఆమె దగ్గరైతే చాలా రకాలైన ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి, అవి కూడా ఆర్గానిక్‌గా ఆమె ముందుకొచ్చి ఆమె సర్వీస్‌ననేది అందిస్తున్నారు కాబట్టి, మనం కూడా మనకు కావాల్సినవి. సో, మన మొక్కలకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉందనేది మనకి తెలిసిపోతుంది కాబట్టి, దానికి సంబంధించి మీరు ఆమెతో మాట్లాడితే, ఆమె కన్సర్న్‌గా ఆ ప్రొడక్ట్ అనేది మీకు అందిస్తారనమాట. ఆ రకంగా మీరు దీన్ని కూడా మీరు హ్యాపీగా మీరు ఆర్డర్ చేసుకోవచ్చనమాట. సో, ఇదొచ్చేటప్పటికి మనకి ఇది ఎమినో అండి. ఇదేంటంటే ఎక్కువ ఈల్డ్ రావాలనుకుంటే మటుకు ఇది యూజ్ చేయొచ్చనమాట. సో, ఇదొచ్చేటప్పటికి మనకేంటంటే అమినో అనేది మనం దేనికోసం వాడతామంటే ఎక్కువ ఈల్డ్ కోసం వాడతాము. అలాగే ఏంటంటే మొక్క అనేది గ్రీనిష్‌గా కనిపించాలంటే ఇది తప్పనిసరిగా ఇది యూజ్ చేసుకుంటే మన మొక్కలు చాలా పచ్చగా కనిపిస్తాయన్నమాట. అలాగే ఇంకా చాలా రకాలైన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయండి. మనం తెలుసుకోవాలనుకుంటే ఇంకా చాలా విషయాలే చెప్పుకోవచ్చు. ఇదొచ్చేసి కార్బన్ అన్నమాట. సో, ఇవన్నీ ఒక మాటలో చెప్పాలంటే ఒక్కొక్కటి చెప్పుకోవాలంటే మనకి చాలా టైం అయితే పడుతుంది. ఇవన్నీ కూడా మనకి మొక్కలకు సంబంధించిన గ్రోత్ ప్రమోటర్స్ యొక్క ప్రొడక్ట్స్ అన్నమాట ఇవన్నీ కూడా.
మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ గార్డెనింగ్ చేసేటప్పుడు అనేక రకాలైన సమస్యలైతే వస్తా ఉంటాయి. ఏ పురుగుల నుంచి కావచ్చు, కాండం నుంచి మనకు ఒకలాంటి నెమటోడ్స్ అవ్వచ్చు, ఇంకా రూట్ నాట్స్ అనేది ఇంకా చాలా రకాలైన సమస్యలైతే మనం ఈ పాటికే ఫేస్ చేస్తూ ఉంటాము. సో, అలాంటివన్నీ కంట్రోల్ చేసుకోవాలనుకుంటే మటుకు మనం ఇలాంటివి కొన్ని తప్పదండి వాడుకోవాల్సొస్తదనమాట. సో, ఇది విషయం. సో, అలాగే ఇంకా అదర్ డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే ఆమె నంబర్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు ఆగండర్రా. సో, ఆమెతో మీరు మాట్లాడండి. డైరెక్ట్‌గా ఆమె కూడా చాలా ఫ్రీగా మాట్లాడతారు. తన పేరు హేమలత అనమాట. తనతో మీరు అప్రోచ్ అవ్వచ్చు. అప్రోచ్ అయ్యి మాట్లాడితే మీ ప్రాబ్లమ్ తనకు చెప్పండి. సొల్యూషను తగ్గ ఆ ప్రొడక్ట్ అనేది మీకు పంపిస్తారనమాట. ఓకే. సో, ఈ వీడియో ద్వారా నేనైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె నాకు పంపించారనమాట ప్రమోట్ చేయమని. సో, అందుకని ఈ వీడియో చేయాల్సొచ్చింది. సో, మీకు కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకుంటే డైరెక్ట్‌గా తనకు కాల్ చేసి తెప్పించుకోండి. ఓకే ఫ్రెండ్స్ అయితే మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు మరి నేనైతే సెలవు తీసుకుంటానండి. వీటికి ఫుడ్ అయితే పెట్టాను. ఇంకా వాటరింగ్ చేసి కిందకి వెళ్ళాలి. సో, మరి ఉంటానండి. సంస్థలోక సుఖినో భవంతు.